డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ సంవత్సరం వినాయక చవితి 7వ తారీఖు వస్తుందని మనం తెలుసుకున్నాం. ఈ వినాయక నవరాత్రులలో మనం ఆచరించాల్సిన పద్ధతులు ఏమిటి? వినాయక నవరాత్రులు అంటే ఏమిటి? గణపతికి ఇష్టమైన సమయ నవరాత్రులు. గణపతి చదువునిస్తాడు, మనకి ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గణపతి కొన్ని జాతక దోషాలు కూడా పోగొడతాడు. కుజదోషం పోగొట్టడానికి గణపతి ముఖ్యమైన ప్రాధాన్యత వహిస్తాడు. ఆ తర్వాత కుజవత్ కేతు లేకపోతే కేతువత్ కుజ అనే శాస్త్ర ప్రమాణం ఉంది. అంటే కేతువు సంబంధించిన దోషాలు కూడా పోగొడతాడు. జాతకంలో ఎవరికైనా సరే కేతువు సంబంధించిన దోషాల వల్ల వివాహం కాకపోయినా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా, ఆ తర్వాత అంటే ఏ భావానికి కేతువు కనెక్ట్ అయ్యాడో ఆ భావాలను సరిగ్గా పైకి రానివ్వడు కేతువు. కేతు మోక్షకారకుడు. ముఖ్యంగా ఆయన మోక్షాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఈ యొక్క పారమార్థిక సంబంధం, లౌకికమైన సంబంధాల కోసం వెంపార్లాడాడు. అందుకని కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం చెడుతుంది. ఇవన్నీ లౌకికమైన భావాలు కదా మనకి. ఆర్థికపరమైన, వివాహపరమైన ఇటువంటి భావాల్లో కేతు ఉంటే ఆ కేతువు ఆ భావాల్ని బాగా ఎదగనివ్వడు. అందుకని ఆర్థిక భావానికి కానీ, వివాహ భావానికి కానీ, దాంపత్య భావానికి కానీ, సంతాన భావానికి కానీ కేతు కనుక జాతకంలో కనెక్ట్ అయితే కనుక ఆ భావాన్ని వృద్ధి పొందనివ్వడు. కాబట్టి కేతువుకి గణపతిని ఆరాధిస్తే ఆయన తొందరగా మనకి కావలసినవన్నీ కూడా ఇస్తాడు. కేతువు గణపతి ఆరాధన చేయాలి. ఆ గణపతి ఆరాధన ఈ యొక్క నవరాత్రుల్లో మనం చేసేది. అయితే చాలామంది మంటపాల్లో ఏం చేస్తున్నారయ్యా అంటే, ఏదో మంటపం పెట్టుకుంటున్నాం, అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఏదో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి కావచ్చు, ఏదైనా చేయి కావచ్చు, కానీ భక్తి లోపం బాగా ఎక్కువగా ఉంటుంది. భక్తి ఉండట్లేదు. ఏదో వారం రోజుల కోసం మంటపం పెడుతున్నామంటున్నారు. సరిగ్గా దంపతులుగా వచ్చి చక్కగా మేము పూజ చేసుకుంటామండి అంటున్న వాళ్ళు చాలా తక్కువైపోయారు. వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అపార్ట్మెంట్స్లో కావచ్చు, స్టేజ్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దంపతులు మేము వచ్చి పూజ చేసుకుంటామన్న వాళ్ళు కరువైపోయారు. వాళ్ళ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే భక్తి తగ్గింది అనిపిస్తోంది. మరి ఇంకెందుకు మంటపాలు పెట్టుకోవడం? తర్వాత పిల్లలంతా కూడా, యువకులు వీళ్ళందరూ కూడా అక్కడ ఆడుకోవడం తప్పితే ఏమీ లేదు. చక్కగా గణపతి ధ్యానం చేసుకోవాలి. శ్రీ గణేశాయ నమః. ఈ వారం రోజులు, ఈ 9 రోజులు కూడా చక్కగా నవరాత్రులు 9 రోజులు కూడా ఆ ఇళ్లలో కూడా శ్రీ గణేశాయ నమః అని జపం చేసుకుంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. గణపతి కోరికలు తీరుస్తాడు. తొందరగా సంతోషపడతాడు ఆ గణపతి పూజ చేస్తే. చక్కగా మంచి పత్రి తీసుకురండి. చెత్త అంతా తీసుకొస్తున్నారు, అది వేస్తున్నారు స్వామివారికి. చక్కగా ఏకవింశ పత్రాలు ఉన్నాయి. ఏవేంటి? చెంగల్వ, మారేడు, ఇవన్నీ ఎవరు తీస్తారండి అంటారు. చాలా మనము నిర్లిప్తత వహిస్తున్నాం. ఏదో ఎక్కడో అమ్మేస్తున్నారు, అవి కొనేస్తున్నాం, బాగానే ఉంది. వాటిల్లో కొన్ని పనికొచ్చేవి ఉంటున్నాయి, కొన్ని పనికిరానివి ఉంటున్నాయి. వెతుక్కోండి. పనికొచ్చేవి ఏమేమి ఉన్నాయో వాళ్ళని అడగండి. అమ్మేవాళ్ళని అడగండి. మా దగ్గర చెంగల్వ ఉందా, మీ దగ్గర మారేడు ఉందా, జువ్వు ఉందా, నేరేడు ఉందా, నిమ్మ ఉందా, దబ్బాకులు ఉన్నాయా, నిమ్మ చిగుళ్ళు ఉన్నాయా, గన్నేరు ఉందా, దానిమ్మ చిగుళ్ళు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా ఏకవింశ పత్రాలు అంటారు. ఇవన్నీ ఉన్నాయా లేదో చూడండి. అవి కొనుక్కోండి. చక్కగా మీ యొక్క ఇళ్ళ దగ్గర పెరిగే చెట్లు ఉంటాయి, ఆ చెట్ల నుంచి సంగ్రహించండి. గన్నేరు పూలు సంగ్రహించండి, ఇటువంటి పూలు సంగ్రహించండి, పత్రిక సంగ్రహించండి. ఇవన్నీ సంగ్రహించి చక్కగా పూజ చేసుకోండి. భక్తి శ్రద్ధలు ముఖ్యం. చిల్లర వేషాలు, చిల్లర మాటలు, చిల్లర పాటలు పాటించుకోవడం, చిల్లర పాటలు మైకుల్లో పెట్టడం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. చాలామంది కూడా మైకుల్లో పెట్టే పాటలు సినిమా పాటలు, పనికిరాని జానపదమైన పాటలు,
జానపద పాటలు ఎప్పుడు వినాలో అప్పుడు వినాలి, అంతే వినాయక మంటపాల్లో పెట్టడం పద్ధతి కాదు. కాబట్టి ఆ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే అంతగా వినాయకుడి అనుగ్రహం మనకు కలుగుతుంది. పంతులుగారిని అడగండి, ఏ విధంగా మాకు చేయాలండి అని చెప్పండి. నేను చెప్పినట్టుగా మొదట్లో చెప్పినట్టుగా నేను ధ్యానం చేసుకోండి చక్కగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డివోషనల్ ఆస్ట్రో తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ వీక్షిస్తూ ఉండండి. శుభం భూయాత్. శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.